తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సర్పంచులు ధర్నా చేపట్టారు. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు ర్యాలీగా వస్తున్న సర్పంచ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని కార్యాలయంలోనికి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సర్పంచులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అప్పటికే జనసేన టీడీపీకి చెందిన నాయకులు అక్కడికి హాజరు కావడంతో ఈ ఉద్రిక్తత బాగా పెరిగింది. దీంతో పోలీసుల్లో అసహనం పెరిగి కలెక్టరేట్లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారీ నినాదాలు చేశారు. సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీలు ప్రసంగించారు. గత 3 ఏళ్లుగా తమ గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోకపోగా రోడ్లు, కాలువలు, త్రాగునీరు, వీధి దీపాలు వంటివి ప్రజలకు సమకూర్చలేక ఉత్సవ విగ్రహాలుగా మా సర్పంచులు మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసిన ప్రజలు మమ్మల్ని తిడుతున్నా ఏమీ చేయలేకపోతున్నామని, దీనికి కారణం పంచాయతీలకు ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోగా ఇతర ఆదాయం ద్వారా వచ్చే తమ సొంత నిధులను కేంద్ర ప్రభుత్వం తమ గ్రామాల అభివృద్ధి కోసం పంపిన 14-15వ ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం దొంగిలించి తన సొంత పథకాలకు అవసరాలకు దారి మళ్లించి వినియోగించుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని ఓడించాలని, అప్పుడే స్థానిక సంస్థలకు నిధులు, విధులు వస్తాయని వారు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై వినోద్ కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ శాంతకుమారి, రంబాల రమేష్ కుమార్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి జల్లి బాలరాజు, నాయకులు ప్రభాత్, నందమూరి రాజా, చిక్కం దొరబాబు, పెద్దిరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అధికార పార్టీని ఇంటికి పంపించితేనే మా గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నినాదాలతో రాబోయే 2 నెలల్లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉద్యమం చేయటం జరుగుతుంది, కృషి చేయటం జరుగుతుంది. ఇందులో తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా పాల్గొంటున్నారు. అందరం కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం కలెక్టర్ ఆఫీస్లో కూడా మమ్మల్ని వెళ్ళకుండా చేస్తుంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రజాప్రతినిధులు, మేమేం దొంగలం కాదు, దోపిడీదారులం కాదు. మా హక్కుల కోసం, మా ప్రజల యొక్క నిధుల కోసం మేము వెళ్తున్నాము. సుమారు 50,000 కోట్ల నిధులను కాజేస్తే మేము గ్రామాల్లో ఏం పెట్టి మౌలిక వసతులు కల్పించాలి? కనీసం ఇప్పుడు ఎండాకాలం త్రాగునీరు కూడా ఇచ్చుకోలేకపోతున్నాం. వీధి లైట్లు పోయినా మాకు భయం వేస్తుంది. ఈ రోజు మా సొంత డబ్బులు పెట్టి మేము పనులు చేయించుకోవాల్సి వస్తుంది. దీనిలో భాగంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచులు అందరూ సొంత డబ్బులు పెట్టి పనులు అవి చేసి తర్వాత బిల్లులు కాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము ఈ దొంగ ప్రభుత్వాన్ని మేము చాలా మేము బాగా ఇచ్చేస్తున్నాము. కాబట్టి మా హక్కులు, మా విధులు, మా నిధుల కోసం మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్తామని గడప గడపకు మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత చాటిస్తూ మా సర్పంచుల యొక్క హక్కులు, విధులు, నిధుల కోసం మేము చాటి చేస్తూ ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించి మా సర్పంచులకు, మా గ్రామాలకు ఎవరైతే మాకు తోడుండి మాకు మన్నన తెలియజేస్తారో ఆ ప్రభుత్వానికే మేము గద్దెనెక్కిస్తామని తెలియజేయడం జరుగుతుంది.